గైస్ మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసిన VMware లో ఈ వీడియోలో మనము యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ని ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో చెప్తున్నాం. బిఫోర్ మీకు కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే రిమోట్ డెస్క్టాప్ ఎనేబుల్ చేయండి మీరు ఇక్కడ. ఓకే, డన్. దెన్ IPv6 ని డిజేబుల్ చేయండి ఇక్కడ. గో టు ప్రాపర్టీస్, అన్చెక్ IPv6. ఓకే, సో దెన్ నేనేమంటున్నాను అంటే ఇక్కడ విండోస్ అప్డేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఇన్స్టాల్ ఆటోమేటిక్ ఉంది. మీరు ఏం చేయాలి, దీన్ని నెవర్ ఇన్స్టాల్ అంటే మనం ఇన్స్టాలేషన్ చేసేంత వరకు ఇన్స్టాల్ అవ్వకూడదు. అప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎస్ కాన్ఫిగ్ అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత దేర్ ఈజ్ ఆప్షన్ 5 మీన్స్ విండోస్ అప్డేట్ సెట్టింగ్స్. ఓకేనా? సో ఇక్కడ ఏముందంటే మీకు ఇక్కడ 5 అని చెప్పి ఇవ్వండి. యాజ్ ఆఫ్ మీకు ఏముంది మీకు ఇక్కడ, సో డి మీన్స్ డౌన్లోడింగ్ ఓన్లీ. నేను ఇక్కడ ఎం అని అనుకో మాన్యువల్ గా సెట్ అవుతుంది. ఎస్. ఇప్పుడు మీరు 15 ఆప్షన్ ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోండి ఇక్కడ. డన్. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ టైం జోన్. ఇక్కడ టైం జోన్ మీరు ఏం చేస్తారు అంటే సో +5:30 చెన్నై, కోలకత్తా, ముంబై, న్యూఢిల్లీ అని చెప్పి తీసుకోండి ఇక్కడ. దెన్ ఓకే. ఇప్పుడు మీరు యాక్టివ్ డైరెక్టరీని ఇన్స్టాలేషన్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర IP అడ్రస్ ఉండాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈథర్నెట్ 0కి నేను ఏం చేస్తున్నాను అంటే గో టు ప్రాపర్టీస్, సో దెన్ సెలెక్ట్ IPv4, దెన్ ప్రాపర్టీస్, యూజ్ ద ఫాలోయింగ్ IP అడ్రస్. నేను ఇక్కడ వచ్చేసరికి 192.168.10. ఓకేనా, 5 అని చెప్పి ఇచ్చినాను. ఇక్కడ కూడా నేను ఇక్కడ 192.168.5.10 అని చెప్పి ఇచ్చిన. సారీ. సో 10.5 అని చెప్పిన, ఇచ్చేసి ఓకే అని చెప్పిన. దెన్ క్లోజ్. రైట్ క్లిక్ చేసి స్టేటస్కి వెళ్ళినట్లయితేనా సో మీకు ఇక్కడ IP అడ్రస్ అనేది సక్సెస్ఫుల్ గా అసైన్ అయ్యింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ హోస్ట్ నేమ్ అంటే కంప్యూటర్ నేమ్ డిఫరెంట్ గా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్, ఓకేనా, మీకు ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ బాగుండాలనుకుంటే ఎస్ యూ కెన్ డూ ఇట్. నేను ఏం చేస్తున్నాను అంటే ఓకేనా MGCM, ఓకేనా, సో 2016 అన్నమాట. దాన్ని క్లిక్ అన్న ఓకే. మీరు ఎప్పుడైనా సరే కంప్యూటర్ నేమ్ కానీ ఓకేనా లేదనుకుంటే డొమైన్ లేక్ జాయిన్ చేసినా వర్క్ గ్రూప్ చేంజ్ చేసినా సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో ఒకసారి రీస్టార్ట్ చేసిన తర్వాత ఐ విల్ షో యూ హౌ టు ఇన్స్టాల్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్. ABC@123 పాస్వర్డ్. సో ఎప్పుడైనా సరే మీరు సర్వర్తో లాగిన్ అయిన తర్వాత ఇట్ విల్ ఓపెన్ సర్వర్ మేనేజర్ ఆటోమేటిక్లీ. ఓకేనా, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సర్వర్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారు అంటే యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ మీద క్లిక్ చేసి సో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్, సో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దెర్ ఈస్ ఆప్షన్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్, యాక్టివ్ డైరెక్టరీ ఓకేనా డొమైన్ సర్వీసెస్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్, దెన్ ఇన్స్టాల్. ఇప్పుడు మీకు ఏమవుతుంది ఇక్కడ మీకు సో యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఇన్స్టాల్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో మీకు టూల్స్ లో సో వి డిడెంట్ ఫైండ్ అవుట్ ఎనీ రిలేటెడ్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్. మీకు ఏమైనా ఉన్నాయండి? ఇక్కడ లేవు. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాయి మీకు కావాలనుకుంటే. See, మనకి ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాలేషన్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏముందండి, మీకు ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ సంబంధించిన ఓకే అన్ని ఇన్స్టాల్ అయినాయి. మీరు ఏం చేయాలంటే ప్రమోట్ దిస్ సర్వర్ టు డొమైన్ కంట్రోలర్. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇది బై మిస్టేక్ లో క్లోజ్ అయితే ఇక్కడ మీకు ఉంది కదండి ఇక్కడ నోటిఫికేషన్ లో, సో మీకు ఇక్కడ ప్రమోట్ దిస్ సర్వర్ టు డొమైన్ కంట్రోలర్. ఇక్కడ డొమైన్ నేమ్ ఏం కావాలంటాను ఇక్కడ నీకు ఇక్కడ. సో డొమైన్ నేమ్ వచ్చేసరికి నేను ఏమి ఇస్తున్నాను అంటే నేను ఇక్కడ IThub.com అని చెప్పి ఇస్తున్నా. ఇచ్చేసి దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మీకు ఇక్కడ DSRM అంటే డైరెక్టరీ సర్వీసెస్ రిస్టోర్ మోడ్ నేను ఏమి ఇస్తున్నాను, నేను ఇక్కడ సో India@123 అని చెప్పి ఇస్తున్నాను. సో సేమ్ పాస్వర్డ్ India@123. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. The net BIOS domain name it will take, ఓకేనా,
సో డొమైన్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ITHub.com అంటే IT హబ్ తీసుకుంటుంది. HiThub.co.in అంటే IT హబ్ తీసుకుంటుంది. దాన్ని క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నౌ యూ కెన్ ఇప్పుడు చూడు ఇక్కడ. సో ఇట్ ఈస్ డన్ అంటే నీకు సక్సెస్ఫుల్ గా పాస్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. దెన్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. నీకు ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాలేషన్ అయ్యింది కాబట్టి నీకు ఇక్కడ రీస్టార్ట్ అడుగుతుంది. అంటే డొమైన్ ఇన్స్టాలేషన్ చేసినారు. ఇట్ విల్ రీస్టార్ట్ ఆటోమేటిక్లీ. ద కంప్యూటర్ ఇస్ బిగిన్ రీస్టార్ట్ బికాస్ ద యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ వాజ్ ఇన్స్టాల్ ఆర్ రిమూవ్. ఇక్కడ లాగిన్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుందండి ఇక్కడ. వై? మనం ఆఫ్టర్ డొమైన్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని అప్లై అవడం కోసము ఇట్ విల్ టేక్ సమ్ టైం. నౌ ఇట్ ఈస్ గెటింగ్ IT హబ్ /administrator అంటే మనము డొమైన్ అనేది కన్ఫిగరేషన్ అయింది సక్సెస్ఫుల్ గా. మీరు ABC@123 అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. సో ఇచ్చేసిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వెరీ సింపుల్ అండి. సో యూ కెన్ ఫైండ్ అవుట్. సో మీకు ఇక్కడ ఏముందంటే మీకు ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్ అండ్ ట్రస్ట్ అన్నమాట. సో దీని మీద క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ ఏ డొమైన్ ఉంది? ఇట్ ఈస్ ITHub.com డొమైన్ అన్నమాట. ఇప్పుడు ITHub.com డొమైన్ అనేది ఉంది. సో లేదు మీ టూల్స్ లోకి వచ్చేసి అండ్ సో దేర్ ఈజ్ అనదర్ ఆప్షన్. ఓకేనా? సో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ మీకు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇక్కడ IT హబ్ అని చూపిస్తుంది. మీరు మెయిన్ గా చూసుకోవాల్సింది లోకల్ సర్వర్ లోకి వచ్చేసి అంటే హౌ యూ విల్ ఫైండ్ అవుట్ విచ్ డొమైన్ హ్యాస్ బిన్ కన్ఫిగరేషన్. మీరు ఓకేనా లోకల్ సర్వర్ లోకి వచ్చేసి డొమైన్ నేమ్ వచ్చేసరికి IT హబ్ అని చెప్పి ఉంది. డన్. ఒకసారి మీరు కన్ఫర్మేషన్ కోసం మీరు ఏం చేస్తారు అంటే NCPA.cpl అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. సో ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ అన్డిఫైన్డ్ నెట్వర్క్. సో మీకు ఏంది యాక్చువల్ గా మీకు ఇక్కడ 192.168.10.5 అది DNS IP అడ్రస్ ఉండాలి. బట్ DNS IP అడ్రస్ లేదు. ఇది బై డిఫాల్ట్ గా లూప్ బ్యాక్ IP అడ్రస్ తీసుకుంటుంది 127.0.0.1. అది మీరు ఏం చేస్తారు అంటే సో యూ షుడ్ చేంజ్ అన్నమాట. సో మీరు ఏం చేస్తారు ఇక్కడ. సో మీరు ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మీరు 192.168.10.5 దెన్ ఓకే దెన్ క్లోజ్. ఒకసారి మీరు ఇక్కడ ఏం చేస్తారు డిజేబుల్. సో దెన్ ఎనేబుల్. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే నా వీడియో షోయింగ్ IT హబ్ మీకు ఇక్కడ కూడా IT హబ్ అని చెప్పి చూపిస్తుంది. చూపించిందండి ఇక్కడ. ఫస్ట్ మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి? సర్వర్ మేనేజర్‌లో డొమైన్ నేమ్ IT హబ్. దెన్ యూ కెన్ గో విత్ యూ కెన్ ఓపెన్ ద నెట్వర్క్ కనెక్షన్స్. దెన్ యూ కెన్ చేంజ్ ద IP అడ్రస్. ఓకే. సో థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనము హౌ టు క్రియేట్ డొమైన్ యూజర్స్ ఎలా చేయాలో చెప్తాను.